డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ అంతటా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో అధికారం చేపట్టి డిసెంబర్ 7 నాటికి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో యువతతో విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ పోస్టులకు ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 9న సచివాలయం ముఖద్వారం ఎదుట ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని సూచించారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు సీఎం సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. తమ శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని అన్నారు. డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు సచివాలయ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 3 రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టిపడే కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ షోలు, ఎయిర్ షో, డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించతలపెట్టిన రైతు సదస్సును 28 నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలోని రైతులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. దీనిని బహిరంగ సభలా కాకుండా వ్యవసాయ రంగంలో రైతులకు అవగాహన కలిగించేలా అవగాహన సదస్సుగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల పేర్లలో తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో కొన్ని చోట్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పథకం కింద ఇప్పటివరకు జరిగిన మాఫీ వివరాల నివేదికను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.